మరణాత. మరొకసారి ఈ విధముగా దేవుని యొక్క వాక్యం వినడానికి వచ్చిన శ్రోతలారా, దైవ దీవులు మీకును మీ కుటుంబాలకు అనుగ్రహింపబడిన కాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఏబు గ్రంథము 5వ అధ్యాయము. ఏబు గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనము. మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించిననియు నీకు తెలియను. ఇక్కడ మనం చదవబడిన లేఖనములో ఏబు ఈ విధముగా మనతో మాట్లాడుచున్న వాడై ఉన్నాడు. సంతానము విస్తారముగా అవ్వాలన్నా, ఆశీర్వాదం రావాలి అన్నా, పచ్చిక వలె విస్తరించాలన్నా అన్న వాక్యమును ఇవి జరుగును. నీ కుటుంబం పచ్చగా ఉంటుంది. ఎప్పుడు మన కుటుంబం ఆశీర్వాదకరంగా మారుతుంది. ఈరోజు ఫ్యామిలీ బ్లెస్సింగ్ గురించి కొన్ని మాటలు నేర్చుకుందాం ప్రియులారా. ఈరోజు నీ కుటుంబం నా కుటుంబం పచ్చగా మారాలని ఆశపడుతున్నాం. అయితే దావీదు ఒకసారి విధంగా ప్రార్థన చేస్తున్నాడు. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18 నుంచి 29 వచనాల్లో, అయ్యా ఎల్లప్పుడూ నా కుటుంబం నీ యొక్క సన్నిధిలోకి ఉండాలని, నీ సన్నిధి ద్వారా నా కుటుంబం ఆశీర్వదించబడాలని భక్తుడైన దావీదు ఈ మాటలు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లు దానిని ఆశీర్వదించము. యెహోవా నా ప్రభువా, నువ్వు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడును కాక అన్న మాటను 29వ వచనంలో పలుకుతున్నాడు ప్రియులారా. ఏది ఏమైనప్పటికీ కూడా పచ్చదనముగా మన కుటుంబం ఉండాలన్నా, పచ్చిక వలె విస్తరించబడాలన్నా మనం చేయవలసిన పనులేంటి? 3 రకములైన పనుల గురించి దేవాది దేవుడు బైబిల్ గ్రంథం ద్వారా మాట్లాడుతున్నారు. ఈరోజు ఫ్యామిలీ బ్లెస్సింగ్ కొరకు 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి 18 వచనాలు. 14 నుంచి 18. ఇక్కడ ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తూ మోకాళ్ళ జీవితం గురించి, ప్రార్థన అనుభవం గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం గమనించిన వారమైతే ఈరోజు నీ కుటుంబం నా కుటుంబం పచ్చగా ఉండాలంటే ప్రార్థన అనే కంచి మన కుటుంబానికి అవసరమై ఉన్నది. దైవజనులైన దేవదాసయ్య గారు ఎప్పుడూ అంటూ ఉంటారు, కూరకు తాలింపు, బట్టలకు జాడింపు, విశ్వాసికి మోకరింపు అవసరము. కూరకు తాలింపు లేకపోతే ఎలా రుచి ఉండదో, బట్టలు ఉతికిన తర్వాత జాడించకపోతే ఎలాగ శుద్ధి ఉండదో, ఒక క్రైస్తవుడు దేవుని సన్నిధిలో మోకరించకపోతే అతడి జీవితమునకు పచ్చదనం ఉండదనే మాటను దైవజనులు ఎప్పుడు ప్రస్తావిస్తారు. అందుకనే దావీదు 90వ కీర్తన 14వ వచనంలో మనం చూసిన వారమైతే, కీర్తన 90 14వ వచనంలో, ఉదయం నీ కృప చేత నేను ఆనందిస్తున్నాను, ఆ దినమంతా నాకు సంతోషంగా ఉంటుందనే మాటను ప్రస్తావిస్తున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 16:20లో దేవుడు మన మోకాళ్ళ కింద తాతాను చెదగొట్టిందనే మాటను ఇక్కడ మనకి కనబడుతుంది ప్రియులారా. కాబట్టి నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మారాలి అంటే మొట్టమొదటిగా ప్రార్థనా జీవితము లేదా కుటుంబ ప్రార్థన మన కుటుంబంలో ఎప్పుడు ఉండవలసిన వారమే ఉన్నాం. రెండోదిగా మనం చూసిన వారమైతే ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 7వ వచనం. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయం 7వ వచనంలో రెండవ ఆశీర్వాదం గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నారు ప్రియులారా. అదేంటయ్యా అంటే, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలగజేసిన మీ కుటుంబము మీ దేవుడైన యెహోవా సన్నిధిలో భోజనము చేసి మీ చేతులంటిటి అందు సంతోషింపవలెను. ఇక్కడ దేవుని సన్నిధిలో మన కుటుంబం అంతా భోజనము చేయాలని రాయబడింది. భోజనము అనగా దేవుని వాక్యమునకు సాదృశ్యంగా ఉంది ప్రియులారా. నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మారాలంటే నీ కుటుంబంతో ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వినవలసిన వారమే ఉన్నాం. అంటే భోజనము చేయవలసిన వారమే ఉన్నాం. సేవకుడు చెప్పు వాక్యం అనే ఆహారముతో మన కుటుంబము నింపుకునే వారమైతే అది మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారుతుందని ఈ యొక్క మోషే గారి ద్వారా మనకి దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిగా మోకాళ్ళ ప్రార్థన ద్వారా మన కుటుంబం పచ్చగా ఉంటుంది. రెండోది దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ వాక్యము, ఆరాధన, సంస్కారము ద్వారా నీ కుటుంబం నా కుటుంబం పచ్చగా ఉంటుందనే మాటను దేవాతి దేవుడు తెలియజేస్తున్న వారై ఉన్నారు. మూడోదిగా మనం గమనించిన వారమైతే ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 30వ వచనము. ఇక్కడ దేవాతి దేవుడు మరొక విషయాన్ని మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే,
మీ ప్రతిష్టార్పణ అన్నిటిలో తొలిచూలు వాటన్నిటిలో మొదటియు ప్రథమ ఫలం అన్నిటిలో మొదటియు యాజకులకును మీ కుటుంబమును ఆశీర్వాదం కలిగినట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకి ఇవ్వలను. ఇక్కడ దశమ భాగము గురించి దేవాతి దేవుడు మాట్లాడుచున్న వారై ఉన్నారు. మొదటి నువ్వు తినే దాంట్లో గాని, పిసికే వాటిలో గాని, తినే వాటిలో గాని, లేదా నువ్వు సంపాదించిన వాటిలో గాని ప్రథమది దేవుడిది. కాబట్టి నీ కుటుంబం పచ్చగా ఉంటానంటే మొదటిగా ప్రార్థనా జీవితం, రెండో దేవుని సందులు గడిపే స్థితి, మూడోది ఎల్లప్పుడూ దేవునికి తమ చేతి కష్టార్జితం ఇస్తే దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవిస్తాడని, ఆశీర్వాదకరంగా ఉంటుందని భక్తుడైన ఏబు గ్రంథము ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. ప్రియులారా, మనం కూడా నిత్యము ఈ విధముగా చేస్తూ మన కుటుంబాలను దీవెనకరంగా మారే స్థితి పరిశుద్ధాత్ముడు కూడి వచ్చిన మనందరికీ రాకడ పర్యాంతము అనుగ్రహించును గాక. ఆమేన్. మరణాత.